హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్న సంక్రాంతి పండుగ రోజు ఈ వడలు, కూర రెసిపీ పెడితే చాలామంది వడల వరకు రెసిపీ చేసి పెట్టక్క అని కమెంట్స్ చేశారు. హియర్ ఈస్ ద రెసిపీ అనమాట. ముందుగా ఒక కప్పు వరకు అలసంద పప్పు అండి. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. మనకి మార్కెట్స్‌లో దొరుకుతుంది. దాన్ని ఇలాగా పగలగొట్టించుకోవాలి. అంటే ఇసురాయితో ఇసిరించుకుంటే మనకి ఈ విధంగా వస్తాయి. పొట్టంతా చెరిగేస్తే మనకి మంచిగా పప్పు అయితే ఈ విధంగా ఉంటుంది. ఓవర్ నైట్ సోక్ చేసేసుకొని ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసేసుకుంటే వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి పెట్టుకోవాలి. అంటే వాటర్ ఏం లేకుండా పక్కన పెట్టుకోవాలనమాట. ఇది వచ్చేసరికి 1 కప్ వేసాను కదా! ఈ విధంగా అయితే మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద మనము వాటర్ ఏం లేకుండా పప్పుని ఇట్లాగా ఆరపెట్టుకోవాలనమాట. ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాల పాటు ఆరపెట్టుకుంటే మనకి వాటర్ ఏం లేకుండా చక్కగా శుభ్రంగా ఆరిపోవాలి. ఈ వాటర్ అంతా కూడా ఈ క్లాత్ అనేది ఈ పప్పుని వాటర్‌తో వేయకూడదు. ఇలాగ క్లాత్ మీద వేసిన తర్వాతే రుబ్బుకోవాలనమాట. ఈ లోపల ఇక్కడ అల్లం, పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇవాళ అల్లం వేయట్లేదు. ఇప్పుడు గ్రైండర్‌కి వేసుకున్న పప్పులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం నలుగుతున్నప్పుడు ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేయండి. ఎక్కువ వద్దనమాట. అది కూడా ఈ గ్రైండర్‌కి వేసే వాళ్ళకి మాత్రమే, టేబుల్ టాప్ యూజ్ చేసే వాళ్ళకి. ఇది మిక్సీకి వేసుకుంటే అంతగా రుచిగా ఉండదు, బాగోదనమాట. మినపప్పు అయితే వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలకి మనకి పిండి ఈ విధంగా నలిగిపోతుందనమాట. చాలా బావుంటుంది. నార్మల్ గ్రైండర్స్ పెద్దవి అయితే అది కూడా అక్కర్లేదు. వాటర్ లేకుండానే రుబ్బుకోవాలనమాట. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోండి. మినపప్పుతో వేసే గారెల కన్నా కూడా అలసంద పప్పుతో వేసుకునే గారెలు మరింత రుచిగా వస్తాయన్నమాట. ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని హీట్ అయ్యేదాకా కొంచెం వేడి చేయండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము గిన్నెకి తోడుకున్న పిండి ఉంది కదా! ఈ రుబ్బి పెట్టుకున్న పిండిలోకి రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. వీటిని వీలైనంత వరకు వెంటనే వేసుకోండి. మంచి టేస్ట్ వస్తుందనమాట. ఈ పప్పుని ఫ్రిడ్జ్‌లో పెట్టి వేసుకోవచ్చు. కానీ ఆయిల్ కొంచెం పీల్చినట్టు అనిపిస్తది. కానీ ఇలా వెంటనే వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందనమాట. వేడి మీద చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ అంతా మినపప్పు గారెల కన్నా ఈ అలసంద గారెలంటేనే ఎక్కువగా వేసుకుంటారు. అలసంద వడలు అంటారనమాట. గారెలకు పెట్టుకున్నట్టుగా చిల్లు పెట్టుకొని క్లాత్ మీద గానీ, పాలకవర్ మీద గానీ ఇలాగా ఈ విధంగా చేతిని తడుపుకుంటూ వేసుకుంటే మంచిగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 సైడ్‌లు కూడా మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. చాలా బావుంటాయన్నమాట. చాలా రుచిగా ఉంటే అంతే కాకుండా మంచి బలాన్ని కూడా ఇస్తాయన్నమాట. ఇలా వేసుకున్నవన్నీ కూడా నూనె లేకుండా ఇట్లాగా వాడ్చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని వేడి వేడిగా చికెన్ కర్రీతో గానీ, లేదంటే చట్నీతో గానీ సర్వ్ చేసుకోండి. ఎక్కువగా నాన్ వెజ్ ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఈ వడలు నాన్ వెజ్‌తో తింటేనే మరింత టేస్ట్ వస్తాయన్నమాట. అదేవిధంగా మిగతా పిండిని కూడా ఈ విధంగా వేసుకోవటమే అనమాట. ఇందులో వేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా మనకి వడలతో పాటు మంచిగా కాలుతాయి. అయితే పొట్టు తీసేసి శుభ్రంగా వేసుకున్నాం కాబట్టి మనకి ఈ కలర్‌లో ఉన్నాయన్నమాట. పొట్టుతో వేసుకుంటే కొంచెం పిల్లలు తినడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇవి చూసారు కదా! ఎంత మంచి రంగులోకొచ్చాయో. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.